హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న పాలకూర మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు పాలకూర, పాలక్ పన్నీర్ ఇలా కాకుండా కొంచెం వెరైటీగా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మనం ఈ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 3 కట్టల పాలకూరని మంచినీళ్ళలో 2-3 సార్లు వాష్ చేసుకుని సన్నగా తరిగి సైడ్కి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని చిన్న పాన్ పెట్టుకుని 2 స్పూన్ల శనగపిండిని కొద్దిసేపు వేయించుకోవాలి. మీరు శనగపిండి ప్లేస్లో పుట్నాల పప్పు కూడా వాడుకోవచ్చు. పొడిలా చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 3 చెంచాల ఆయిల్ వేసుకుని 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నటి తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. రుచికి సరిపడా సాల్ట్, 1/2 చెంచా కారం, 1/2 చెంచా పసుపు కూడా వేసుకుని మరికొద్దిసేపు వేయించుకుని ఆనియన్స్ ఎర్రగా అయినంత వరకు వేయించుకుని మీడియం సైజు టమాటాలు సన్నటి తరుగు కూడా వేసుకుని ఇవి మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఎక్కడ మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి. పాలకూరని కూడా వేసుకుని ఇందులో వాటర్ పోయేంత వరకు మగ్గించాలి. చూడండి, 3 కట్టల పాలకూర, 2 చెంచాల పాలకూర అంతా అయింది. మగ్గిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న శనగపిండిని కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 3 చెంచాల ఆయిల్ వేసుకుని ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా వేసుకుని 1 చెంచా మినపగుళ్ళు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఒక 10 వరకు దంచిన వెల్లుల్లి రెబ్బలు వలిచినవి ఉండాలి. వీటిని కూడా పోపులో వేసుకుని కొంచెం కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా పోపులో వేసుకుని మరి కాసేపు వేగనివ్వాలి. ఇలా పోపు అంతా దోరగా వేయించుకుని అర చెంచా కారం, 1/2 చెంచా పసుపు వేసుకుని మనం సాల్ట్ ముందు కర్రీలోనే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయనవసరం లేదు. పోపుని బాగా ఫ్రై చేసుకుని కర్రీ మిశ్రమంలోకి పోపుని వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా పాలకూర కర్రీ. ఈ కర్రీ రైస్, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.